అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ ఎలాంటిదంటే చెస్ట్ ఎక్కువ నడుం లూజ్ తక్కువ అలాంటి బ్లౌజ్ కటింగ్ వచ్చినప్పుడు నేను ఎలా కట్ చేస్తాననేది అయితే చివరి వరకు చూసి వీడియోకి లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఎలాంటి స్పీడు పెట్టలేదు, నేను ఎలా కట్ చేశానో అలాగే మీకోసం వీడియో అప్లోడ్ చేశాను. చూసి నచ్చితే లైక్ చేస్తారనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే హైప్ అనే ఆప్షన్ ఇచ్చేసి పాయింట్లు కూడా ఇవ్వండి. చూడండి ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి చూడండి వీళ్ళకి ఎలా అంటే నడుం లూజ్ వచ్చేసి సన్నగా ఉంటుంది, చెస్ట్ వచ్చేసరికి బాగానే ఉంటుందన్నమాట. అలాంటి బ్లౌజ్ కటింగ్ చూడండి, చెస్ట్కి నడుముకి చాలా తేడా ఉందన్నమాట. ఇంకా ఎలా కట్ చేస్తానన్నది అయితే చూడండి. ఓపెన్ సైడ్ వైపు ఉంది, జెయింటింగ్ నా వైపు ఉందన్నమాట. ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు హెచ్చు తగ్గులు ఏమీ లేదు. లైనింగ్ వచ్చేసి అలా ఎందుకు లాగి చూపిస్తున్నాం క్లాత్ అక్కడంటే, బ్లౌజ్ ఎప్పుడైనా పొడవు వేసి కట్ చేసుకోవాలన్నమాట. అంచులు ఉంటాయి కదా, కోరాస్ అంటారు చూడండి, అవి అటువైపు మన సైడ్ ఉండకూడదు, అటు సైడ్ ఉండాలి. జెయింటింగ్ మన సైడ్ ఉండాలి. ఇది ఇలా వేసి కట్ చేస్తే బ్లౌజ్ పొడుగ్గా వస్తుందన్నమాట. ఆ అంచులు మన వైపు కానీ ఇటువైపు ఇప్పుడు మార్కింగ్ వేసిన వైపు కానీ వేస్తే అది అడ్డం అవుతుందన్నమాట. నిలువు అడ్డం అంచు ఇస్తున్నాను అనమాట. అంతే. ఇక్కడ నడుం దగ్గర చూడండి 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకున్నాను. హెచ్చు తగ్గులు ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసేసి నడుం లూజు ఎక్స్ట్రా క్లాత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇవి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను చూడండి, నిన్నటి వీడియో అనమాట. నిన్న పెట్టాను, కాకపోతే స్టిచ్చింగ్ గురించి చెప్పలేదన్నమాట. నా ఇన్కమ్ గురించి చెప్తూ పెట్టాను వీడియో. ఎవరైనా స్టిచ్చింగ్ చూడాలంటే చూసేయండి చేసే విధానం. ఇప్పుడు వచ్చేసి నడుం లూజ్ టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేశాను. తర్వాత వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ ఇక్కడ వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకే మార్కింగ్ ఇచ్చేసాను చూడండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ కస్టమర్ కొంచెం బ్లౌజ్ యొక్క హైట్ పెంచమన్నారనమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడ హైట్ పెంచాను చూడండి. ఒక 1/2 ఇంచ్ వరకు హైట్ పెంచుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు హైట్ పెంచమన్నారు. పైన కూడా నేను కింద పెంచినందుకు మార్కింగ్ ఇచ్చాను కదా, పైన కూడా ఇంకొక 1/2 ఇంచ్ అలా పైకి మార్కింగ్ వేసాను అనమాట. సరిపోతుంది ఇంత హైటు. ఆ బ్లౌజ్ కంటే ఒక 1/2 ఇంచ్ అలా 1/2 ఇంచ్ కొంచెం తక్కువ అయినా సరే హైట్ అనేది పెంచమన్నారు కాబట్టి నేను కొంచెం మార్కింగ్ పెంచేసుకొని పైన కూడా కొద్దిగా పెంచాను చూడండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ చూపిస్తాను మీకు. నడుం లూజ్కి చెస్ట్ లూజ్కి ఎంత తేడా ఉందనేది మీకు కనిపిస్తుంది కదా. ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు లాగినట్టుగా చూసేసుకుంటే మనకి 9.5 ఇంచులు వచ్చిందండి చెస్ట్ వచ్చేసి. ఒక సైడ్ 9.5 ఇంచులు అంటే మనకి చెస్ట్ చుట్టుకొలత వచ్చేసి 38 ఇంచుల చెస్ట్ లూజ్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 7.5 ఉంది. 7.5 అంటే మనకి 30 ఇంచుల నడుం లూజ్ ఉంది. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 9.5 వచ్చింది కదా. 9.5ని ఇలా 2 భాగాలను ప్లేస్ చేసుకుంటే 19 వచ్చింది. 19ని 2 భాగాలుగా ప్లేస్ చేసుకుంటే 28 ఇంచుల చెస్ట్ లూజ్ ఉంది చూడండి. చెస్ట్ వచ్చేసి 28 ఇంచులు, నడుం లూజ్ వచ్చేసి 30 ఇంచులు. ఎంత తేడా ఉందో చూడండి చెస్ట్కి నడుముకి. ఇంక ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ బ్యాక్ డాట్ సైడ్ కుట్టు ఈ సైజుకి ఇలా రావాలన్నమాట. మీరు మెజర్మెంట్ బ్లౌజ్కు నేను కొలతలు పెడుతుంటే కూడా చూసుకోండి, అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనకు చంక దగ్గర ఖర్చు అనేది తక్కువ అవుతుంది కదా, ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా ప్రతి బ్లౌజు ఎలా వచ్చినా కూడా కట్ చేయగలగాలి మనం, అప్పుడే మనం స్టిచ్చింగ్లో ముందుకు వస్తామన్నమాట. చూడండి అక్కడ చెస్ట్ దగ్గర మనకి ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచెస్ క్రాస్గా పెరిగింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ మార్కింగ్ ఇస్తున్నాను. హైట్ పెంచాం కదా, పెంచిన దగ్గర నుంచి పెట్టాలా లేదా అనేది చాలామందికి డౌట్. కస్టమర్ నెక్ కూడా పెంచమన్నప్పుడు మనం పెంచిన దగ్గర నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. నెక్ అంతే పెట్టి హైట్ మాత్రమే పెంచమన్నప్పుడు మనము పెంచిన దగ్గర నుంచి నెక్ చూసుకోవాలన్నమాట. ఇక్కడైతే నాకు నెక్ కూడా పెంచమన్నారు కాబట్టి నేను పెంచిన దగ్గర నుంచి కాకుండా మామూలుగా చూసేసాను అనమాట. ఇంకా 2 ఇంచెస్ వచ్చేసి నెక్ విడత పెట్టాలి, కానీ వీళ్ళు కొంచెం డీప్గానే వేస్తారు కాబట్టి 2.5 ఇంచులు పైన పెట్టాను. కింద వచ్చేసి 2.35 పెట్టాను అనమాట. అంటే పావు తక్కువ 3 ఇంచులు అనమాట. ఒక 1/2 ఇంచు తక్కువ 3 ఇంచులు కింద డీప్ కోసం పెట్టాను. వీళ్ళు డీప్గానే వేస్తారు నెక్. ఇంకా ఇక్కడ ఒక బాక్స్ చేపించేసుకొని నీట్గా నెక్ రౌండ్ తిప్పేస్తున్నాను చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత షోల్డర్ అయితే పెట్టేసుకోవాలి, ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. అలాగే చంక డౌన్ అనేది కూడా సైజ్ ప్రకారం ఇక్కడ హైట్ పెంచాం కదా,
చూడండి ఇక్కడ నేను ఇక్కడ హైట్ పెంచిన దగ్గర నుంచి కాకుండా కింద నుంచి తీసుకున్నాను కదా, అందుకని నాకు చంక ఎక్కువైపోయి మార్చాల్సి వచ్చింది. నేను కూడా అక్కడ మర్చిపోయాను అనమాట, మర్చిపోయి పెట్టేశాను. కానీ నాకు చెస్ట్ లూజ్ అనేది ఎక్కువైపోయి చంక లూజ్ అనేది ఎక్కువైపోయి మళ్ళీ పైకి మార్కింగ్ వేయాల్సి వచ్చింది. చూపిస్తాను మీకు. చూడండి మనం చేసిన మిస్టేక్ మనకు అప్పుడే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చంక దగ్గర చూడండి మూలన 1.5 ఇంచులు పెట్టేసుకొని నీట్గా రౌండ్ తిప్పుతున్నాను. ఈ విధంగా రౌండ్ తిప్పేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ఈ సైజుకి సరిపోతుందా ఈ చంక అనేది చూసుకోవాలన్నమాట. ఇంకా మనం బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వేసేస్తామండి. ఎప్పుడైనా చంక టైట్ కుట్టు చెక్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చెక్ చేసుకోండి. చూడండి నేను ఖర్చులు ఇవతల నుంచి చెక్ చేస్తాను, గమనిస్తున్నారు కదా. 8.5కు తక్కువగా ఉందన్నమాట. 8 ఇంచులు అలా ఉంది, 8 ఇంచులకు కొంచెం ఎక్స్ట్రాగా. ఇక్కడ నాకు 9 ఇంచులు వస్తుంది, ఎక్కువ వస్తుంది. 9 ఇంచులకు కొంచెం తక్కువగా అలా వస్తుందన్నమాట. ఇంకా చూడండి ఎందుకు వచ్చింది ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా చంక లూజ్ అనేది అంటే, కింద నేను హైట్ పెంచిన దగ్గర నుంచి చంక ఎత్తు అనేది చెక్ చేసుకొని ఉంటే అలా వచ్చుండేది కాదనమాట. నేను కింద నుంచి చూశాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది. మళ్ళీ నేను కొంచెం చంక పైకి మార్కింగ్ ఇచ్చేసుకున్నాను. ఒక 1/4 ఇంచ్ అంత పైకి మార్కింగ్ ఇచ్చేసి మళ్ళీ 1.5 ఇంచులకు నీట్గా మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ తిప్పాను. చూడండి అక్కడ మార్పు కనిపించిందో లేదో మీకు, కానీ ఒక 1/2 ఇంచ్ అంత పైకి చంక డౌన్ అనేది ఇచ్చేసిన తర్వాత నాకు కావాల్సిన చంక లూజ్ అనేది వచ్చేసింది అనమాట. చూడండి 8.5 ఇంచులకు కరెక్ట్గా వచ్చింది, సరిపోతుంది మనకి. ఇంకా ఇలా చెక్ చేసుకోవాలండి, లేదంటే చంకలో ముడతలు వస్తున్నాయి అంటే ఇలా చంక అనేది ఎక్కువగా లూజ్గా కట్ చేసినా లేదా టైట్గా కట్ చేసినా కూడా ముడతలు వస్తాయన్నమాట. చూసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వేసేస్తాం కదా, ఇంకా నీట్గా కట్ చేస్తున్నాను. చూడండి ఈ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో ఉంది, కాకపోతే స్టిచ్చింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. వేరే మ్యాటర్ అయితే మాట్లాడుతూ వీడియో పెట్టాను. అది అందరికీ యూజ్ అయ్యేది, మోటివేషన్గా ఉండే వీడియో అనమాట. నిన్న పోస్ట్ చేశాను, చూడండి ఎవరికైనా కావలిస్తే. ఇంకా చూడండి నీట్గా కట్ చేసేసుకొని ఇక్కడ మనకు టక్స్ ఇచ్చేసుకోవాలన్నమాట. నడుం దగ్గర క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసేసి టైట్ కుట్టు దగ్గరికి, చంక టైట్ కుట్టు దగ్గరికి మనము డాట్ వేస్తాం కదా, డాట్ దగ్గర కూడా చిన్న టక్స్ ఇచ్చేసి పెట్టేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను, నాకు సరిపోతుంది. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఏమీ కాదనమాట. అందుకని నేను చూస్తాను సైజ్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ ఉంటే హ్యాండ్స్ కట్ చేస్తాను బ్యాక్ పార్ట్ తర్వాత. అది చిన్న సైజే అనుకోండి, హ్యాండ్స్ చిన్నగా ఉన్నాయనుకోండి, ఇలా బ్యాక్ తర్వాత వెనకాలే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను అనమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం నీట్గా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేశాను. చూడండి ఫ్రంట్ నెక్ అనేది మనకు పైకి ఉంటుంది కదా, అందుకని నేను పైకి బాక్స్ షేప్ ఇచ్చాను అనమాట. బ్యాక్ నెక్ మనకు డీప్ ఉంటుంది, ఫ్రంట్ నెక్ తక్కువగా ఉంటుంది. ఇంకా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా చుట్టూరా మార్కింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ చంక దగ్గర మూలన ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేయాలన్నమాట. ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి, ఇక్కడికి తీయాలా అక్కడికి తీయాలని కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా లోతు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ మూల నుంచి ఆ మూలకు కలిపేసుకోండి. మిడిల్లో 1/2 ఇంచ్ లోతు ఉండేటట్టు చూసి తీస్తే ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి అన్నారు కదా, ఇలా కరెక్ట్గా తీస్తే ముడతలు అనేవి రావన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు చూడండి. ఇక్కడ నాకు 13 ఇంచులకు తక్కువగా వచ్చిందండి, 12.5 ఇంచులకు ఒక గీత అలా ఎక్కువగా వచ్చింది. ఇక్కడ నేను 13.5 ఇంచులు పెట్టుకుంటున్నాను, అంటే 1 ఇంచు కలుపుకుంటున్నాను అనమాట ఇక్కడ హైట్. ఎందుకంటే షోల్డర్ పైన కుట్టేస్తాం, క్రాస్ బెల్ట్లు కూడా వేస్తాం కదా, దానికోసం. అలాగే చంక ఎత్తు అనేది చూసుకోవాలి. చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ అతుక్కునే వరకు ఖర్చుతో సహా కలిపి చూసేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ హైట్ కోసం మార్కింగ్ ఇచ్చాం కదా, ఆ మార్కింగ్ దీన్ని కలుపుకుంటూ ఒక లైన్ వేసేయాలి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడ్ ఉన్న నెక్ తీసేసుకోండి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టు కొదిలేయండి. మీరు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా తీస్తే ఫ్రంట్ ఇవన్నీ చూసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. 1/2 ఇంచ్ కుట్టు కొదిలేసి అక్కడి నుంచి ఇలా నెక్ చెక్ చేసుకోండి. చూడండి ఎంత డీప్ ఉన్నా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మార్కింగ్ ఇచ్చేసుకొని కొంచెం ఒక 1/2 ఇంచ్ బయటకే మార్కింగ్ ఇస్తే మనం స్టిచ్ వేసేసరికి కరెక్ట్ అవుతుంది. ఇక నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ముందంతా మార్కింగ్ ఇచ్చేసి అలాగే ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి
క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇక్కడ సైడ్ వైపున ఉక్స్ పట్టి కాజా పట్టి గ్యాప్ ఎక్కువగా రాకుండా, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి 1 ఇంచ్ అక్కడ క్లాత్ అనేది క్రాస్గా యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు డాట్స్ వచ్చేసి 3 ఇంచుల డాట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు సరిపోతుంది. ఉక్స్ పట్టికి మిడిల్లో ఒక డాట్, మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నీట్గా కట్ చేసేసుకోవడం. ఇంకా చూడండి ఇలా మీరు ఇలా కట్ చేయండి, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. స్టిచ్చింగ్ అనేది నీట్గా చేసిస్తే కస్టమర్స్ అనేది మళ్ళీ మన దగ్గరకు వస్తారనమాట. వీళ్ళు ఎప్పుడు బ్లౌజ్ ఇచ్చినా అర్జెంటుగా ఉన్నప్పుడే ఇస్తారనమాట. రేపు వీళ్ళది వచ్చేసి బర్త్డే కోసం స్టిచ్ చేస్తున్నాను నేను. చూడండి ఇంకా నీట్గా కట్ చేసేస్తున్నాను. మనం మార్కింగ్ ఎలా వేసామో అలానే కట్ చేయాలి. లోపలికి బయటికి హెచ్చు తగ్గులుగా అస్సలు కట్ చేయకూడదు, చుంచులుగా అస్సలే కట్ చేయకూడదు. ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని హ్యాండ్స్ కట్ చేయాలి. చూడండి ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే చూస్తున్నారు కదా, 4 ఫోల్డింగ్స్గా వేసేసాను. ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమీ లేదు మనకు కాబట్టి కింద కుట్టు కోసం అయితే ఇది పైపింగ్ వేస్తున్నాను కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకుంటాను. 1/2 ఇంచ్ అయితే కుట్ల కోసం పెట్టేసుకొని ఇంకా సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవడమే. కొంచెం దారాలుగా ఉంటే తీసేసాను చూడండి. నేనైతే స్లోగా కట్ చేశాను అనమాట, ఎందుకంటే క్లియర్గా చెప్పాలి అని చెప్పేసి స్లోగా కట్ చేశాను. చూడండి ఇంకా సైజ్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ఉల్టా తీసేసి పెట్టేసుకోండి, ఖర్చులతో సహా కలిపి మార్కింగ్ వచ్చేస్తుంది. సీదా పెట్టేస్తే మీరు ఖర్చులు మర్చిపోయారనుకోండి, మళ్ళీ కుట్టిన తర్వాత హైట్ తగ్గిపోవడాలు అలా జరుగుతూ ఉంటుంది. చూడండి కరెక్ట్ హైట్ పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే చంక డౌన్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. టైట్ కుట్టు డౌన్ ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకొని నీట్గా కర్వ్ షేప్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు హైట్ దగ్గరికి ఒక లైన్ వేసేస్తున్నాను, చంక డౌన్ దగ్గరికి ఒక లైన్ వేసేస్తున్నాను. వీళ్ళకి షార్ట్ హ్యాండ్సేనండి, మరి ఫుల్ కాదు అలా అని చెప్పేసి ఆఫ్ కాదు. అందుకని చంక డౌన్ ఎక్కువగా ఉంటేనే, ఎందుకు ఎక్కువ అంటే వీళ్ళకి హ్యాండ్ అనేది లేసినట్టుగా రావాలన్నమాట. అందుకని చంక డౌన్ కొంచెం ఎక్కువ ఇస్తేనే డౌన్ అనేది లేసినట్టుగా ఉంటుంది. ఆ సైజ్ బ్లౌజ్ అలాగే ఉంది కాబట్టి అలాగే కట్ చేస్తున్నాను చూడండి. ఇంకా నీట్గా షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసుకొని నీట్గా కట్ చేసేసాను. ఇంకా చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాను. మీరైతే చంక టైట్ కుట్టు దగ్గర మార్కింగ్ ఇచ్చేసుకోండి, అంటే టక్స్ ఇచ్చేసుకోండి, దాన్ని దాటి లోతు తీయకూడదు అనమాట. కానీ నేను ఇక్కడ చూశాను కదా, డైరెక్ట్గా తీసేస్తున్నాను. 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టు, స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో 3/4 ఇంచ్, ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా ఉండేటట్టు కర్వ్ అయితే తీసేసి ఒక టక్స్ ఇచ్చేసుకుంటే ఇది స్టిచ్చింగ్లో ఫ్రంట్ పార్ట్కి అని మనకు తెలుస్తుంది అనమాట. ఇంకా మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు అండి. ఉక్స్ సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఫస్ట్ ఎగ్జాక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికి నీట్గా ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోండి. దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఖర్చు వచ్చేస్తుంది అనమాట, అంటే ఎక్స్ట్రా ఖర్చు కుట్టుకోవడానికి. ఇలా పెట్టేసి ఒక లేయర్ తీస్తున్నాను. ఇంకొక దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్, అంటే ఇప్పుడు 2 పీసెస్ వస్తున్నాయి. ఇక్కడ మనకు జాయింట్ ఉంది కదా, ఓపెన్ చేస్తే 2 పీసెస్ వస్తాయి. దాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడైనా క్లాత్ ఉందనుకోండి అక్కడ పెట్టేసి కట్ చేసుకుంటే డబుల్, అంటే ఒకటి శారీలో పీసు, ఒక 2 వచ్చేసి ఇవన్నమాట. ఒక్క సైడ్ 3 పీసెస్ మందంగా ఉంటుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. కానీ ఈ మధ్యకాలంలో లావుగా ఉన్న వాళ్ళకి ఒక క్రాస్ బెల్ట్ వచ్చేదే కష్టంగా ఉందన్నమాట. అలాంటి వాళ్ళకి మేమేం చేస్తామంటే ఉన్నదే వేసిస్తాము. ఇలా క్లాత్ మంచిగా సరిపోయిన వాళ్ళకి డబుల్, త్రిబుల్ కూడా వేసి కుట్టిస్తుంటాం అనమాట. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది, యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.